హాయ్ అండి. హాయ్. ఏపీలో ఇప్పుడు రాబోయే 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు గాని. పవన్ కళ్యాణ్ గారు గాని ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా! పొత్తులో రావడం వల్ల ఆయనకి ఏ పదవి వస్తుందనుకోవచ్చు? ఏ పదవి వచ్చినా కూడా కొన్ని మంచిగా ఆయన ఫస్ట్ గెలిపిస్తే ఒక 25 సీట్స్ 20 అలా గెలిపించినా కూడా ఆయన కొంచెం స్ట్రాంగ్ అవుతాడని నేను అనుకుంటానండి. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇంకా కొంచెం బెటర్ గా ఉంటది. ఒక సభలో చూసుకున్నట్టయితే జగన్ ఒక మాట అన్నారు. తెలంగాణలో నిలుచున్నప్పుడు మరి బర్రెలెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రాలేదు అని. అలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదే జగన్ గారు ఇక్కడ 2014 ఎలక్షన్స్ అప్పుడు వైసీపీ పార్టీకి ఏ నోట్లు వచ్చినాయండి? సో నోటా కంటే తక్కువ వచ్చినాయి కదా ఇక్కడ. ఇలా పొత్తులో రావడం వల్ల రాకుండా సింగిల్ గా వస్తే గెలవలేరనా మరి పొత్తులో వస్తున్నారు? అది వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ పొత్తులోనే భాగంగా అదే మంచిది అని నా అభిప్రాయం. అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పర్సన్ కి ఇప్పుడు పెద్ద పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎమ్మెల్యేగా గెలవలేని పర్సన్ నరేంద్ర మోడీ వచ్చి పక్కన కూర్చుంటాడు. ఈయన పొజిషన్ ఏమి? అయోధ్య రామందిరాన్ని కూడా ఇన్వైట్ చేసినారు. మరి ఈయనకి ఇక్కడ చేసినారు. సో లాస్ట్ టైం మనకి వాళ్ళ అన్నది చూసుకున్నట్టయితే మరి ప్రజా పార్టీలో కరెక్ట్ గా చేయలేకపోయారు. మరి ఆ ప్రభావం ఏమన్నా తమ్ముడి మీద పడే ఛాన్స్ ఉందా? ప్రజారాజ్యం పార్టీ 2009 లో స్టార్ట్ అయింది. ఆయన 18 సీట్లు గెలిచినా కూడా ఒకవేళ కాంగ్రెస్ మెట్ చేసినాడు. ఈయన 2014 లో పార్టీ స్టార్ట్ చేసినాడు. 2019 ఈయన ఓడిపోయినా కూడా ఇప్పటికీ పార్టీ రన్నింగ్ లో ఉందంటే ఇంకా అది మీరే ఆలోచించాలా. షర్మిల ఇప్పుడు మనకి కాంగ్రెస్ లీడర్ గా వెళ్ళింది. సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకి మెయిన్ ప్రధాన పర్సన్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే లేదు. మరి ఏమై ఉండొచ్చు రీజన్? కాంగ్రెస్ పార్టీలోనా? అంతే అండి. ఖచ్చితంగా ఉంటది కదా ఫాదర్ ఫోటో. లేదండి అందులో మనకి ఫ్లెక్స్‌లో ఇప్పుడు రీసెంట్‌గా అదే కదా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందండి. ఆమెకు సానుభూతి పరులంతా ఖచ్చితంగా జగన్ కి అయితే ఓటేరు. కడప డిస్ట్రిక్ట్ లో మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది నా అభిప్రాయం. నాకు తెలిసి ఇద్దరికి కలిసి 125 సీట్స్ వస్తాయండి. టీడీపీ జనసేన మిగతాడు వాడు ఏమైనా గెలిచొచ్చు. ఆమెకు అసలు ఛాన్సే లేదు. అవును, ఎవరు వేస్తారు? కాంగ్రెస్ అసలు వేయరండి.